నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. సార్, ఈ యూట్యూబ్ ఇంత వాస్ట్ గా పెరిగిన తర్వాత రకరకాల శాస్త్రాలన్నీ కూడా బయటికి రావటం అనేది జరుగుతుంది. ఎవరికి తెలిసింది వాళ్ళు చెప్పటం జరుగుతుంది. ఇప్పుడు మంత్ర తంత్ర యంత్ర సాధనలు చేస్తూ ఉంటారు చాలా మంది కూడా. కొన్ని మంత్రాలు, ఈవెన్ లలితా సహస్రం కూడా చాలా నిగూఢంగా ఉండింది కొన్ని ఏళ్ల క్రితం. ఇప్పుడు కొంత మార్పులు చెంది బహిర్గతం అవ్వటం అనేది జరిగింది. యంత్రాలు కూడా అంతే. ఇక తంత్రాలు కూడా బహిర్గతం చెయ్యకూడదు, అవి గోప్యంగా ఉండాలి అని ఎందుకు చెప్తోంది శాస్త్రం? బహిర్గతం చేస్తే వచ్చేటటువంటి పరిణామాలు ఏంటి? ఎందుకు బహిర్గతం చేయకూడదు, ఎందుకు చెప్పకూడదు, ఎందుకు అందరూ ఆరాధన చేయకూడదు? ఇది అర్థం కానటువంటి అంశం సార్. దీనికి మీ ఆన్సర్? తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు బహిర్గతం చేయకూడదు అంటారు అంటే, ఇప్పుడు ఈ మంత్రం కానీ, తంత్రం కానీ, యంత్రం కానీ ఏదైనా పాతకాలంలో గురువులు ఒక శిష్యుడిని సంవత్సరం పాటు పరీక్ష చేసి ఇచ్చేవారు. సంవత్సరం చూసేవారు, పరిచర్యలు చేయించుకొని వీడు ఏదైనా మిస్యూజ్ చేస్తాడా. ఎందుకంటే మంత్రానికి ఉన్నటువంటి పవర్ ఏంటంటే, మీరు ఉదాహరణకి ఎవరైనా మంత్రం చేశారు, రెగ్యులర్గా దేవత ప్రత్యక్షమైంది, అది ఎనర్జీ ఇచ్చేస్తుంది. నువ్వు ఎలాంటి వాడవని చూడదు. మనకి రావణాసురుడు, మనకి చూడండి, మనకి పురాణాల్లో ఎంతో మంది రాక్షసులు జపం చేశారు, బ్రహ్మని ప్రసన్నం చేసుకున్నారు, శివుని ప్రసన్నం చేసుకున్నారు, పలానా అగ్నిదేవుని ప్రసన్నం చేసుకున్నారో మనం వింటూ ఉంటాం. ఈ దిక్పాలకులు ఎవరైతే ఉన్నారో, దేవతలు ఎవరైతే ఉన్నారో, వీళ్ళందరూ కూడా ఏంటంటే మీరు ఎలాంటి వారు ఏం చేశారనేది ఉండదు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఓ 10 మంది, ఒక 20 మంది ఎగ్జామ్ రాశారు. ఒక వ్యక్తి క్యారెక్టర్ కరెక్ట్ కాదు, కానీ ఎగ్జామ్ రాయడం కరెక్ట్గా రాశాడు, మార్కులు వేస్తారా వేరా? కానీ చాలా మంచివాడండి, అతను తప్పులు రాసాడంటే, కానీ మంచితనం కదా మార్కులు ఏంటంటే, మీ మంచితనంతో సంబంధం లేదు, అక్కడ ఉన్న క్వశ్చన్కి ఆన్సర్ చేశారా లేదా ఎంత ముఖ్యమో, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆ మంత్ర సాధన పర్ఫెక్ట్గా చేస్తే అంతే దేవత ప్రత్యక్షం అవుతుంది, నీకే వరం కావాలో ఇస్తుంది, అంతే. ఇంకా మరొక సమస్య లేదు. అలాంటప్పుడు అదొక సిస్టమ్, అదొక పద్ధతి, అదొక కోడింగ్. మీరు మంత్రం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎలా అయితే మనకు చూడండి, ఇవాళ రేపు మనం డివైస్లో సాఫ్ట్వేర్లో కోడింగ్ ఉంటుంది, ఆ కోడ్ రాస్తారు. కోడింగ్ రాస్తే అక్కడ ఒక చిత్రమో లేకపోతే ఒక సాఫ్ట్వేర్ తయారవుతుంది. అది అక్షరాలతోనే ఉంటుంది, మీరు గమనించండి. ఇదేమిటి, ఈ అక్షరాలు ఎందుకు అలా మారుతున్నాయంటే అదొక సిస్టమ్. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే ఒక దేవతా సంబంధించింది ఏవైతే బీజాక్షరాలతో కూడుకున్నటువంటిది ఏదైతే ఉంటుందో అది తీసుకొని చేస్తే ఏమవుతుంది అంటే ఖచ్చితంగా ఆ రిజల్ట్ వచ్చేస్తుంది. ఇంకా అందులో ఏమీ డౌట్ లేదు. వచ్చినప్పుడు అది ఎట్లాంటి వాళ్ళు తీసుకుంటారో, ఏమైనా లోకానికి హాని కలిగించేటువంటిది ఎవరైనా చేశారు అంటే మళ్ళీ దాన్ని ఆపాలంటే దానికంటే హయ్యర్ లెవెల్లో ఎవరైతే చేస్తారో వాళ్ళు మాత్రమే ఆపగలరు. అందరి వల్ల సాధ్యం కాదు. అది దానివల్ల కొంతవరకు చేయకూడదు అనేటువంటిది వాళ్ళు పెట్టుకున్నారు, అంతేగాని మరొకటి ఏం కాదు. ఇప్పుడు ఏం లేదమ్మా, మన మిలిటరీ ఉంటాయి, స్థావరాలు ఉంటాయి, వెపన్స్ దాచిపెడుతుంటారు. చెప్తారా ఎవడైనా? ఇక్కడ ఉన్నాయి, రాండి చూపిస్తారా? ఎందుకు అలా? అవి ఎలా అయితే వాటికంటే మోస్ట్ పవర్ఫుల్ ఇవి, కాబట్టి అవి అంత ఈజీగా బయట పెట్టేవారు కాదు, పెట్టకూడదు కూడా నిజం చెప్పాలంటే. ఇవాళ రేపు యూట్యూబ్లో ఆఖరి బీజాక్షరాలు పెట్టేస్తున్నారు, కానీ అసలు అలా ఉంచకూడదు. ఇంకోటి అలా తీసుకోకూడదు కూడా. శాస్త్రంలో దీనికి అవకాడ చక్రము అని ఉంటుంది. అవకాడ చక్ర నిర్మాణం చేసి ఒక వ్యక్తి యొక్క పేరులో అదే తత్వం ఉంది, అగ్నితత్వమా, వాయుతత్వమా, జలతత్వమా, భూతత్వమా, అదేవిధంగా అగ్ని, భూ, వాయు, జల, ఆకాశతత్వమా అనేటువంటి చూస్తారు. చూసి ఈ మంత్రం ఈ వ్యక్తికి ఈ పర్టికులర్ అంశం గురించి చేస్తున్నాడు, ఈ వ్యక్తికి ఈ మంత్రం పనికొస్తుందా లేదా అనేటువంటిది ఉంటుంది. సో వెనకాల బోల్డ్ అంతా స్టడీ ఉంటుంది, దాన్ని వర్కౌట్ చేయాలి. అయితే అందరికీ ఒకేలాగా. ఇప్పుడు అదే చాలా మంది అంటూ ఉంటారు, ఏమండి ఈ మంత్రం మేము చేసేసుకున్నాం, కొంతమంది ఏమో మాకు పనులు అయ్యాయి, మాకు పనులు అవ్వలేదు, ఎలా చెప్తున్నారు అని అంటారు. ఇదేనా కారణం? ఇది కారణం. రెండోది ఏంటంటే, ఆల్రెడీ ఒక శివుని మంత్రమే ఉందనుకోండి, కాసేపు
పూర్వజన్మలో ఆల్రెడీ కొంత చేస్తున్నాడు, ఇంకొంత చేస్తే సిద్ధించే దీంట్లో ఉన్నాడు అనుకోండి. అనుకోకుండా ఏదో స్ఫురణ కలిగో లేకపోతే గురువు కలిసి నువ్వు నమశివాయ చేసుకో అన్ని క్లియర్ అవుతానని చేస్తాడు, అయిపోద్ది. అర్థం కదా, అరే ఇలా అయిపోయింది ఏంటి. కానీ కొంతమందికి పూర్వజన్మల్లో ఏ సాధన ఉండదు, ఇక్కడ నుంచి ఎక్కువ చేయాల్సి వస్తుంది. ఇక్కడే కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. ఇదేంటి ఆ వ్యక్తికి ఏమో వెంటనే అయింది, నమశివాయ అంటే అయిపోయింది, నేను ఏవేవో హోమాలు చేస్తున్నా అవ్వట్లేదు, టైం పడుతుంది. అది ఒకటేమో వాళ్ళకి పూర్వజన్మలో చేసిన కర్మ వల్ల కొంత బ్యాలెన్స్ ఉండడం వల్ల అవుతుంది. కొంతమందికి సాధనలో కొంత బ్యాలెన్స్ ఉంటుంది. ఇంకొంతమంది సాధన బ్యాలెన్స్ కోసమే కూడా వాళ్ళ జన్మెత్తడం జరుగుతుంది. ఇది మంత్రానికి సంబంధించి. మంత్రం యంత్రానికి చెప్పండి సార్, ఎవరెవరు ఎలా యంత్రానికి కూడా ఇట్లాంటిదే ఉంటుందా? అంటే కస్టమైజ్ చేసుకునేటటువంటి యంత్రాలు ఉంటాయా, జనరల్ గా కూడా ఉండేటటువంటి యంత్రాలు ఉంటాయా? యంత్రం ఎలాంటిది అంటే ఒక సిమ్ కార్డ్ లాంటిదే. సిమ్ కార్డుని పర్ఫెక్ట్ గా మీరు కనుక దాన్ని యాక్టివేట్ చేసి పెడితే మనిషి మాట్లాడుతున్నాడు కదా, అలాగే యంత్రంలో బీజాక్షరాలు రాసి ఎప్పుడైతే పెడతామో ఇంకా మోస్ట్ పవర్ఫుల్. దానికి తాంత్రికమైన పూజన చేస్తారు. తంత్ర అంటే ఏం లేదు, దానికి ఏమేమి వాడతామో దట్ ఈస్ తంత్ర. అయితే మీరు గమనించండి, మెటల్ తో చేస్తాం యంత్రం అనేది, పంచలోహాలతోనూ రాగితోనూ చేస్తూ ఉంటారు, ఇత్తడితో చేస్తారు, బట్ రాగితోనే చేస్తారు. మీరు చూడండి, రాగిని ఎక్కడెక్కడ వాడతాం మనం, పవర్ ని అబ్జార్బ్ చేయడానికి ఎక్కువ వాడతాం కదా. అంటే ఏంటి, మన వాళ్ళు ఎప్పుడో కనిపెట్టారు దాన్ని, ఒక ఎనర్జీని అబ్జార్బ్ చేయడానికి రాగి పనికి వస్తుంది అని, లేదా పంచలోహాలు పనికి వస్తాయి అని. ఎందుకు, పంచభూతాలతో సంబంధం పంచలోహాలు. ఓకే, ఇదేంటంటే ఇంకా పవర్ఫుల్, మంత్రం కంటే కూడా పవర్ఫుల్ యంత్రం. కాకపోతే ఈ యంత్రం విషయంలో ఒక యంత్రం మన దగ్గర ఉంది అంటే దాన్ని ఎంతో జాగ్రత్తగా పెట్టాలి. దాని మీద ఏమాత్రం మీద ఎక్కడో పెట్టేసామండి ఇంట్లో, దాని మీద ఏదో ధూళి పడింది, దుమ్ము పడింది అన్నాము అంటే ఆ ఇంట్లో రోగాలు వస్తాయి. ఏమనుకుంటున్నారు, చాలా పవర్ఫుల్ యంత్రం అనేది. అరే ఇట్లా సింహద్వారాల పైన పెట్టేస్తూ ఉంటారు, అలా పెట్టి దుమ్ము ధూళి పడుతూ ఉంటుంది. అందుకని నీట్ గా దానికి రోజు ఏం చేస్తారు, ఎప్పటికప్పుడు తుడవడం, దానికి కొంచెం పసుపు కుంకుమ పెట్టడం, హారతి ఇవ్వడం, ఇవన్నీ ధూపం దీపం అన్ని చేస్తారమ్మా, చెయ్యాలి కూడా. ఊరికే యంత్రం పెట్టేసుకుంటే మీకు పని చేయదు. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే, ఫలానా సర్వసిద్ధి యంత్రమే ఉంది, చాలా యంత్రాలు ఉంటాయి ఇందులో, ఒకటి రెండు కదా, ఓ బోల్డ్ ఉన్న యంత్రాలు. ఒక యంత్రం తీసుకున్నాం, ఏదో మార్కెట్లో దొరికింది, కొనుక్కొని తీసుకొచ్చి అక్కడ పెట్టేసుకుంటే పని చేయదు. ఎలాగైతే ఇప్పుడు ఒక సిమ్ కార్డు ఉంది, వెళ్ళి షాప్కి వెళ్ళి తీసుకొచ్చి నేను ఫోన్లో పెట్టేసానంటే యాక్టివేషన్ అవ్వదు, దాన్ని యాక్టివేట్ చేస్తారు వాళ్ళు కదా. యాక్టివేట్ చేసినప్పుడు మనం ఎలా మాట్లాడగలుగుతామో, ఒక యంత్రం తీసుకున్నప్పుడు దానికి ఎన్ని వేల సంఖ్య అనేది ఉంటుంది ఒక్కో యంత్రానికి. జనాకర్షణ యంత్రం అని కొంతమంది ఏం చేస్తారంటే మనకి షాప్స్ కి పెడుతుంటారు, జనాకర్షణ యంత్రము. ఇట్లా దానికి పర్టికులర్ గా ఒక నక్షత్రం ఉంటుంది ఒక్కో యంత్రానికి. ఎందుకు కొన్నిసార్లు పనిచేస్తాయి, ఎందుకు కొన్నిసార్లు పనిచేయవు అంటే, ఒకటి ఆ వ్యక్తికి ఆ యంత్రం పనిచేస్తుందో లేదా, జనరల్ గా పనిచేసే ఉంటే ఆ వ్యక్తికి పనిచేస్తుందో లేదా ఒకటి ఉంటుంది. ఆ యంత్రం మనం పెట్టినప్పుడు దానికి పలానా నక్షత్రంలో దానికి రోజు జపం చేసి 20,000, 30,000, లక్ష జపం కూడా చేస్తారు కొంతమంది. దానికి ఆ ఎనర్జీని తీసుకొచ్చి దాన్ని మళ్ళీ ఒక శుభ సంబంధించిన దాంట్లో ఎప్పుడు పడితే అక్కడ పెట్టకూడదు. అక్కడ ఒక మంచి సమయంలో తీసుకెళ్ళి అక్కడ పెడితే దాని ఎనర్జీ పనిచేస్తూ ఉంటుంది. ఇంత క్రతువు ఉంటుంది బ్యాక్, మనం ఇంత పని చేయాల్సి ఉంటుంది. ఊరికే కొనుక్కుని తెచ్చుకుని పెట్టేసి పని చేయట్లేదు అంటే యంత్రం తప్పు కాదు, నువ్వు పని సరిగా చేసుకోలేదు. అలాగే పని చేసేటట్టయితే యంత్రాలు అమ్మేవాడు ఎప్పుడో కోటీశ్వరుడు అయిపోయింది. ఎగ్జాక్ట్లీ, మొత్తం యంత్రాలే ఉంటాయి కదా షాప్ లో, అంతే కదా. సింపుల్ గా ఆలోచిస్తే వర్కౌట్ చేయాలి. చుట్టూ ఉన్న యంత్రాలు ఆయన ఎప్పుడో వేల కోట్లు సంపాదించాలి యంత్రాల మహిమ వల్ల కాదు. దాన్ని తీసుకొచ్చి యాక్టివేట్ చేసి భక్తిగా శ్రద్ధగా దాని ఒక పద్ధతి పరంగా చేసుకుంటే ఆ యంత్రం ఏం చేస్తుందంటే ఇతనికి ఉన్న నెగటివ్ ఆపుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక చెప్పండి, తంత్రం అంటే భయపడతారు కాదు, దానికి చేసే క్రతువే తంత్రం. తంత్రం కూడా ఇంకా నిగూఢంగానే ఉంది. ఈ తంత్రం చేసుకోండి అని అంటే అదేదో బ్లాక్ మ్యాజిక్ కి సంబంధించింది అన్న థాట్ ప్రాసెస్ లోనే ఉంటారు. దీని ఒక్కసారి క్లారిఫై చేయండి సార్, వాట్ ఈస్ తంత్రం? ఇక్కడ ఏమీ లేదమ్మా, ఒక ప్రక్రియ రూపంలో చేయడం ఈ తంత్రం. అంతే, ఒక సాధన లాగా. ఎలా అంటే ఇప్పుడు చూడండి, కొంతమంది అంటుంటారు ఎట్లాగా, ఒక చిన్నది చెప్తాను నేను మీకు. మాకు చుట్టుపక్కల వాళ్ళ కళ్ళు మొత్తం మా మీదే ఉన్నాయండి, లేకపోతే ఎవరైనా ఒక ల్యాండ్ ఉందండి మా ఊర్లో, దాన్ని ఎవరో కబ్జా చేద్దాం అనుకుంటున్నారు అంటుంటారు. అప్పుడు ఏం చేస్తారంటే, తోక మిరియాలు ఉంటాయి కదమ్మా, తోక మిరియాలు తీసుకొని ఏం చేస్తారంటే కాలభైరవ అష్టకం కానీ లేకపోతే కాళికాదేవికి సంబంధించింది కానీ
లేకపోతే వారాహి, మెయిన్గా వారాహి స్తోత్రం చదివి కనుక ఆ ల్యాండ్లో కనుక వేస్తే కబ్జా చేయడానికి ఎవడు రాడు తెలుసా. అవునా? రాబుద్ది కాదు ఒకటిగా, అదేం కబ్జా చేస్తాం, తలనొప్పి ఉన్నట్టుంది అదంతా, మళ్ళీ అది అవుతుందో అవ్వదు, దాని అంటే జోలికి ఆ ఫీల్ వస్తుంది వాడికి ఆటోమేటిక్గా. ఇట్లా కవచంలా కవచంలా పనిచేస్తుంది పర్టికులర్గా. అలా ఒక్కసారి చేస్తే సరిపోతుందా సార్, లేకపోతే ఒకసారి చేస్తే సరిపోతుంది. కాలభైరవ అష్టకం చదువుకోవచ్చు? కాలభైరవ అష్టకం కానీ వారాహి. వరాహి మెయిన్ గా. ఇప్పుడు ఎవరైనా సరే నిజంగా అంటే అక్కడ వచ్చి వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు అన్నప్పుడు వారాహి ఒక 11 సార్లు ఒక్కొక్క మిరియం పెట్టుకుంటూ అలా 11 సార్లు, లేకపోతే కొన్ని అయినా అట్లా పెట్టి దాని తర్వాత ఆ మిరియాలు తీసుకెళ్ళి అక్కడ జల్లేశారు వాళ్ళ ప్లేస్లో, ఎవరో కబ్జా చేయడానికి ప్లాన్ చేస్తున్నది కాస్త ఆగుతుంది అక్కడ. ఏం వరాహి స్తోత్రం సార్ అది? మామూలు వారాహి చేసుకోవచ్చు అంటే నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను అట్లాగా. అయితే ఈ వారాహి చేసేటప్పుడు కూడా కొన్ని నియమనిష్టలు పాటించాలి. లేదో నేను చేసేసాను నాకు రాలేదంటే కాదు, మీరు శ్రద్ధగా ఉదయం నిద్ర లేచామా శ్రద్ధగా చేసామా, అంతేగాని పొద్దున్న చేసేసి మళ్ళీ ఇంకోటి ఏదో పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తుంది, పని చేయదు. అయితే వారాహి ఉపాసకులు కొంతమంది చేసిస్తుంటారు, వాళ్ళ ద్వారా కూడా మనం తీసుకోవచ్చు. అలానే అవతల వాళ్ళని ఏమి హాని చేయదు కదా సార్, మన జోలికి రారంతే. ఇది రక్షణ మాత్రమే, వాళ్ళకి ఏదో హాని కలిగించడానికి కాదు. అవన్నీ బ్లాక్ మ్యాజిక్స్ అవన్నీ పెడుతుంటారు, ఇప్పుడు అంత చేసే వాళ్ళు కూడా లేరు, ఊరికే భయపెడుతుంటారు అంతే, అంతకు మించలేదు. సో దిస్ ఇస్ తంత్ర, అంతే, ఒక తాంత్రికం. రైట్. అయితే ఎందుకు గోప్యంగా ఉంది అనే విషయం డెఫినెట్ గా చాలా క్లియర్ గా మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎందుకు బిజినెస్ నడవట్లేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే తమలపాకులు ఉంటాయి కదా, తమలపాకులు మొత్తం ఒక దండలాగొచ్చి విష్ణు సహస్రనామాలు చదువుతారు. విష్ణు అంటే ఏమిటి? స్థితి కారకుడు అండ్ కమ్యూనికేషన్స్ కారకుడు. బిజినెస్ ఎందుకు సాగదు? నీలో ఎక్కడో కమ్యూనికేషన్ లోపించింది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నేను గుంటూరు వెళ్ళాను, నాకు కొంచెం సాయంత్రం పూట నీకు విష్ణు సహస్రనామాలు చదవడం వల్ల నీకు కాన్సన్ట్రేషన్ అనేది, నేను ఏం చేయాలి, నేను ఎక్కడ నేను తప్పు చేస్తున్నాను, నేను ఏం చేయాలి, నాకెందుకు తగ్గుతుంది బిజినెస్, పక్కవాడికి ఎందుకు ఎక్కువ ఉంది, నా ప్రోడక్ట్లో ఏమైనా లోపం ఉందా, నా కమ్యూనికేషన్ లేదని లోపం ఉంది. ప్రోడక్ట్ లోపం లేకపోవచ్చు కానీ కమ్యూనికేషన్ లోపం ఉండొచ్చుగా. ఇందాక నేను చెప్పినట్టుగా అతను వచ్చి వేడివేడి సాంబార్ సార్ ఉన్నాక కూర్చున్నా నేను, ఆమె అదే పాయింట్ ఆమె ఎలా చెప్పింది, ఇడ్లీ చల్లగుంది సార్ అని చెప్పింది. సాంబార్ వేడిగుందని ఏం చెప్పాడు, ఇడ్లీ చల్లగుందని చూడండి అసలు ఎంత తేడా ఉందో. రైట్. సో అలాగా ఇదైతే పర్ఫెక్ట్ గా బిజినెస్ వాళ్ళకైతే బాగుంది, బిజినెస్ వాళ్ళకి ఖచ్చితంగా పనిచేస్తుంది. రైట్. చాలా బ్యూటిఫుల్ గా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. శ్రీమాత్రే నమః.